ప్రైజ్లో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. ప్రభునందు ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేది చాలా విలువైనది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూమి మీద ప్రార్థన ద్వారా జరగని కార్యం అంటూ ఏదీ లేనే లేదు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. భక్తుడైన విలియం కేరీ గారు ఏమంటారు అంటే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన మనం నిర్లక్ష్యము చేస్తున్నాము అంటే పరిశుద్ధతను నిర్లక్ష్యం చేస్తున్నాము అంటారు. ఇంకా ఆయన ఏమంటారు అంటే, తర్వాత ప్రార్థన చేద్దాంలే అనే ఆలోచన ముందు మనము జయిస్తే సాతానుపై విజయము మనదే అంటారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ప్రాముఖ్యముగా ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థన. ఈ దినాలలో చాలా మంది మోకాళ్ళ అనుభవాలు మరిచిపోయారు, కన్నీటి అనుభవాలు మరిచిపోయారు, రోదన అనుభవాలు మరిచిపోయారు, విజ్ఞాపన అనుభవాలు మరిచిపోయారు. ఇప్పటికీ చాలా మందికి మనసుతో ఎలా ప్రార్థన చేయాలో, ఆత్మతో ఎలా ప్రార్థన చేయాలో, పరిశుద్ధాత్మలో ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా మంది జీవిస్తూ ఉన్నారనటంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు అని నేను మీకు తెలియజేస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఏ రోజు కూడా ఆయన ప్రార్థన నిర్లక్ష్యం చేసినట్టుగా బైబిల్లో మనం ఎక్కడా చూడలేము. ఆయన బాప్తిసం పొందిన వెంటనే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేశాడు. అప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగివచ్చుట మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన 40 దినాలు ఆహారము నీళ్లు మానేసి ఉపవాసముతో కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన శరీరధారి ఉన్న దినాలలో రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉదయం అంతా సువార్తను ప్రకటించినట్టుగా బైబిల్లో మనం చూడగలం. కాసేపటికి ఆయన అప్పగించబడతాడు అనే సమయంలో కూడా గెత్సేమనే తోటలో దుఃఖాక్రాంతుడై మరింత వేదన పడుతూ ఆయనలో ఉన్న బలము శక్తి అంతా లోపించేంత వరకు, చెమట రక్త బిందువుల వలె మారేంత వరకు కూడా ఆయన ఎంతో ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలము. అంతటితో ఆయన ప్రార్థన మానలేదు. కలవరి రానికి 3 మ్రేకుల చేత వేలాడదీయబడుతూ ఉన్న సమయంలో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అని ఆయన ప్రార్థన చేశాడు. అంతటితో ఆయన ప్రార్థన మానలేదు. ఇప్పటికీ ఆయన పరలోకమందు ఆశీనుడై తండ్రి కుడి పార్శ్వమందు ఆత్మ రూపిణిగా ఉచ్చరింప సఖ్యము కాని మూలికల చేత మన పక్షముగా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తుడైన పౌలు గారు ఆయన గురించి రాస్తూ అంటాడు, ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో మహా కన్నీళ్లతోనూ రోదనతోనూ విజ్ఞాపనలు యాచనలు చేశాడని సెలవిస్తాడు. ప్రియులారా, సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే అంత ప్రార్థన చేస్తే, అంత రోదన చేస్తే, అంత విజ్ఞాపన చేస్తే, అంత కన్నీరు గారిస్తే మనం ఇంకెంత ప్రార్థన చేయాలంటారు, మనమెంత రోదన చేయాలంటారు, మనమెంత విజ్ఞాపన చేయాలంటారు, మనమెంత ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడి మొరపెట్టాలి అంటారు అనేది మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ రోజున మన యొక్క జీవితంలో ఏ విధమైన సమస్యలైనా ఉండొచ్చు, ఏ ఇబ్బందులైనా ఉండొచ్చు, ఏ విధమైనటువంటి పరిస్థితుల చేతనే మనము కొట్టబడుతూ ఉండొచ్చు. అయితే దేవునికి నువ్వు నిజముగా మొరపెట్టగలిగితే, ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, దేవా నీవే మా దిక్కు అని నిజముగా దేవునితో నువ్వు చెప్పగలిగితే, ఇదిగో దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ద్వారా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు.
ఎందుకంటే దేవుని వాక్కు చెప్తా ఉంది, ప్రార్థన వలనే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము అని. ఈ దినాల్లో దేవుణ్ణి చాలా మంది చాలా విధములుగా ఏవేవో అడుగుతూ ఉంటారో, కానీ వాస్తవికంగా దేవుని మనం అడగవలసింది ఏంటి అంటే మన కుటుంబ రక్షణ కోసం మనం దేవుణ్ణి అడగాలి. ఇంకా ఒకవేళ మీ భర్త లోకంలో ఉన్నాడా, అతని రక్షణ కోసం అడగాలి. పిల్లలు లోకంలో ఉన్నారా, వాళ్ళు రక్షింపబడినట్లు అడగాలి. మీ భార్య లోకంలో ఉన్నారా, వారందరూ రక్షింపబడినట్లుగా, అందరూ దేవుని మందిరంలో చేర్చబడి ఆయన ఆరాధించినట్లుగా ఖచ్చితంగా మనము ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన ఆలకించే దేవుడు మీకున్న ప్రతి అవసరతని తీర్చి మీ ప్రార్థనకు తగిన గొప్ప ఫలమునిచ్చి ఆయన నూతన కార్యాలు జరిగించడానికి సిద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించి నూతన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.